నమస్తే. ప్రజాభవన్ దగ్గర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం శుక్రవారము ప్రజావాణి పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా ఏ సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రజావాణి ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పి చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, అధికారులకు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. మనమేమంటా ఉన్నామంటే ఈ నెల రోజుల కాలం పాటు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు మీరు స్వీకరించారు, ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించారో కాంగ్రెస్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం పదే ఆ క్వశ్చన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా పక్కన వీఆర్ఏ బాధితులు కనిపిస్తూ ఉన్నారు. మీకు అందరూ తెలుసు 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు చేయని పోరాటం లేదు, చాలా పోరాటం చేశారు. ఆయన పట్టించుకోవట్లే అని చెప్పి వీళ్ళు కూడా ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ గత 3 రోజులుగా ఈ ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారంట. సరే, గత ముఖ్యమంత్రి పట్టించుకోవట్లే అని చెప్పి ప్రజలు మార్పు కోరుకున్నారు. కొత్త ముఖ్యమంత్రికి, ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తున్న రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు 3 రోజులు ఇక్కడ తిరిగిచ్చే అవకాశం ఎందుకు ఇస్తుందో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్పు వచ్చింది, బాగానే ఉంది. మీ పరిపాలనలో కూడా మార్పు రావాలని పదే గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి వీఆర్ఏలను పిలిపించుకొని మాట్లాడండి. ఏ సమస్యలతో అయితే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో దయచేసి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా రిక్వెస్ట్ చేద్దాం. చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చారంట, చాలా జిల్లాల నుంచి వచ్చినారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. పెద్దనా, ఎక్కడి నుంచి వచ్చినాను? నేను ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఖమ్మం నుంచి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 3 రోజులు అయింది సార్. ఇక్కడ ఏడ తింటున్నావు, ఏడ వండుకుంటున్నావు? మరి ఇక్కడ ఆడనో ఒక్కటి తించి అడ్లంలో పండుకోవటం తప్ప ఏం లేదు మాకు. ఇక్కడ చుట్టాలు లేరు, పక్కాలు లేరు. మేము లార్జ్ జిల్లాలో పండుకునే ఆ స్తోమతి కూడా లేదు మాకు. మేము ఎక్కడో అక్కడ బస్ స్టాండ్లలో ఆడడం ముడుచుకోవటం, రైల్వే స్టేషన్లో అట్ట పండుకుంటాను. మళ్ళీ పొద్దున్నే లేచి ఈ నాయకులు అమ్మటి, మంత్రులు గారు అమ్మటి ఇటు అటు తిరుగుతాను. ఎటు తిరిగినా మాకు ఎంతమందిని కలిసి ఇప్పటి వరకు? నేను ఒక 10 మంది దాన్ని కలిసాను సార్. ఇప్పుడు ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాను. సీతక్కని కలిసాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసాను. మల్లు రవి గారిని కలిసాను. జీవన్ రెడ్డి గారిని కలిసాను. కోదండ రామ్ గారిని కలిసాను. ఈ అందరినీ కలుసుకుంటూ అందరికి మెమోరాండం ఇచ్చుకుంటూ మీ సమస్య ఏంది ప్రధానంగా? ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి మేము చేసింది ఉద్యోగం చేసుకుంటూ, ఈఆర్ఏ ఉద్యోగం చేసుకుంటూ రకరకాల పేర్లతోటి చివరికి మేము ఈఆర్ఏకి వచ్చినాం. వీడికి అప్పుడు మస్కూరు, తలారి, చేసింది ఇట్లాంటి పేర్లతో అన్ని మార్పులు చెందుకుంటూ చివరికి ఈఆర్ఏకి వచ్చి మమ్మల్ని నిండు అసెంబ్లీలో కేసీఆర్ గారు మమ్మల్ని మీకు పే స్కేల్ ఇస్తాం, మిమ్మల్ని ప్రమోషన్లు ఇస్తాం, మీకు వారసులకు 50 నుంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరు కోరుకుంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడారు, చెప్పారు, చేశారు. ఆ విధంగా మేము ఈ సమ్మెను విరమించి ఇస్తారేమనుకొని ఇస్తే ఇప్పుడు మమ్మల్ని ప్రమోషన్లు కొంతమందికి ఇస్తూ దీంట్లో లస్కర్లుగా 8581 జీవోని తీసుకొచ్చి మాకు 55 నుంచి 61 లోపు వాళ్ళకి అన్యాయం జరిగింది. అట్లా మేము 3500 మంది కనుక మేము ఉన్నాం. కాబట్టి మేము కూడా మాకు వాళ్ళకి 61 పైన వాళ్ళకి ఇచ్చారు కారుణ్య నియామకాలు. మాకు కూడా 55 నుంచి 61 లోపు వాళ్ళకి, మా పిల్లలకి కూడా కారుణ్య నియామకాలు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పోయిన ప్రభుత్వంలో కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటే కొత్తగా ఏం కాదు. ఇది గత 50 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. ఇది సీనియర్ పార్టీ, అనుభవం ఉన్న పార్టీ కూడా. ఇది ఇవాళ పుట్టిన పార్టీ కాదు. ఇది ఇవాళ పుట్టిన పార్టీ కాదు. ఇది స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టినటువంటి పార్టీ. ఇది దీంట్లో అనుభవం ఉన్నది, మేధావులు ఉన్నారు, తలపడిన పెద్దలు ఉన్నారు. ఈ రెవెన్యూను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఈ పెద్ద మనుషులకు బాగా తెలుసు కాబట్టి, ఈ నాయకులకు తెలుసు కాబట్టి దీన్ని మమ్మల్ని అందరినీ ఏదో ఒక రకంగా మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తారనే ఆశతోటి ఈ హైదరాబాద్కి వచ్చి 3 రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటం మీ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి అందాలని మిమ్మల్ని కోరుకుంటూ. ఏం చెప్పి నేను కూడా చెప్పినా మీకు, ఆయన అంటే మోసం చేసిండి, అయిపోయింది. చేస్తాను, మీ ప్రాసెస్ నడుస్తుంది, మీకు త్వరలో అవుతుంది, మీరేం తిరగబాకండి, ఇంటికి పోండి, ఇక్కడ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగబాకండి అన్నారు. లేదు సార్, మాకు కావాలి సార్, మేము ఒక 2 నెలలు 2 నెలలు 3 నెలలు ఇట్లనే ఉన్నాం సార్. ఇప్పటికీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా 250 మంది అనుకున్నారు. ఇప్పటికి మేము మళ్ళీ దగ్గరలో ఈ నెలలో అయ్యేటోళ్ళం కూడా ఒక 100 మంది అనుకున్నాం. మా పరిస్థితి బాగలేదు సార్ అని చెప్పి త్వరలోనే అవుతుంది మీ పని చెప్పి అన్నారు.
ఇచ్చినారు, హామీ ఇచ్చారు చేస్తామని. ఇక ఈరోజు మీ కాడికి మీ మీడియా మిత్రులని లోపల ఎవరు కలిసిరు? లోపల అధికారులు కలిసారు, అధికారులను కలిసి వాళ్ళకి ఇచ్చాము. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు లోపల? ప్రభుత్వానికి తెలియజేస్తామంటున్నారు మీ మీ విషయాలని. మీరు ఆల్రెడీ మంత్రులకు తెలియజేసారు, మళ్ళీ వీళ్ళేమో సపరేట్ ఇంకా తెలియ అంటే ఇచ్చినాం సార్, మెమోరాండం ఇచ్చినాం డైరెక్ట్గా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట డిస్టిక్ సార్. ఇప్పుడు మా నాన్నకి సార్ 60 సంవత్సరాల మీద 6 నెలలు గడుస్తుంది సార్. ఒక 2-3 నెలలు అయితే మా ఫాదర్ రిటైర్మెంట్ అయిపోతాడు సార్. గత ప్రభుత్వం ఏం చేశాడు, సీఎం కేసీఆర్ నిండు శాసనసభలో మీ వారసులు వీఆర్ఏలు ఎవరైతే కోరుకుంటారో వారి వారసులకు కార్యనియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు సార్. మళ్ళీ 2018లో కూడా 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు సార్. మేము గత 80 రోజులు కూడా టెంట్ కింద సమ్మెలు చేసుకుంటూ మా డిమాండ్ కూడా 55 నుండి పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మన ప్రధానమైన డిమాండ్ సార్. ఆ డిమాండ్ను పక్కన పెట్టి 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు జీవరూపంగా తీసుకొచ్చారు సార్. ఇప్పుడు మీ యొక్క ప్రభుత్వాన్ని అడిగేది ఏమిటంటే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 61 సంవత్సరం పైబడిన వీఆర్ఏ వారసులకు ఎలాగైతే ఉద్యోగాలు కల్పించారో మాకు కూడా ఇప్పుడు 55 నుండి 61 సంవత్సరం లోపున్న వీఆర్ఏ వారసులకు కార్యనియామకాల కింద వెంటనే జీవోని సవరణ చేసి మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3000 కుటుంబాలను కూడా రోడ్డున పడేయకోకుండా మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం సార్. 50 సంవత్సరాలు అందరినీ వేడుకుంటున్నాం సార్. నిన్నటి నుండి కూడా 2 రోజులు సార్ మేము రాబట్టి గత రెవెన్యూ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం సార్. వారు సానుకూలంగా స్పందించారు సార్. మీ యొక్క వీఆర్ఏ సమస్యల గురించి కమిటీ వేసి త్వరలో మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు సార్. అలాగే సీతక్కను కూడా కలిసాం సార్. వారి యొక్క సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి సార్. సీఎం గారు అయితే మాకు వెంటనే పరిష్కారం చేస్తారని హామీ ఉన్నది సార్. ఈ యొక్క గత ప్రభుత్వం ఇక్కడ కనీసం ఒక అడుగు కూడా పెట్టిన ప్రభుత్వాలు సార్ అయ్యి ఇప్పుడు మాకు స్వేచ్ఛను వచ్చింది సార్. గత ప్రభుత్వం ఇప్పుడు మేము పోయి డైరెక్ట్గా ప్రజాభవన్లో పోయి దరఖాస్తులు ఇస్తున్నాం సార్. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి మాకు హామీ ఉన్నది సార్, నెరవేరుస్తారని మీ యొక్క మీడియా ద్వారా కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే మాకు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. సో మీరు అంతా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళే కదా, మార్పు రావాలని సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. మోసం చేసిందనే మేము మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చాలా వాళ్ళకి వీళ్ళకి మన చుట్టాలకు కూడా ఆ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని వేడుకుంటారని చాలా మంది బంధువులకు కూడా తెలియజేశాం సార్ ఈ యొక్క ఎలక్షన్ల మూమెంట్లప్పుడు కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? మాది నాగర్కర్నూలు జిల్లా. వచ్చి 3 రోజులు అవుతుందా? 3 రోజులు అవుతుంది సార్. 3 రోజులు ఇదే తిరుగుడు అందరం, మేము అందరం కలిసే తిరుగుతున్నాం. పొంగులేటి శ్రీనివాసరావు, తర్వాత కోదండరాము, మల్లురవి వీళ్ళని కలిసాను. మీ ప్రాసెస్ నడుస్తుంది. సీతక్కను కలిసాను. మీ ప్రాసెస్ నడుస్తుంది. మీరు ఎందుకు ఇంటికి వెళ్ళిపోండి. మీ డిమాండ్, మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారా? ఉంది. నాకు 57 ఇప్పుడు. 1 సంవత్సరం ఉంది నాకు 50 అనేది. అంటే నేను 1 సంవత్సరం చేసుకుని నా పిల్లాడు ఉన్నాడు ఒకడు. నేను ఇంటికి పోతే ఏం చేయాలని ఏం బతాం. మేము రాజుల కాలం నుంచి మా తాతలు తండ్రులు ఎవరెవరు చేసుకుంటూ వచ్చిండ్రు. అట్లా వారసత్వం వచ్చింది మాకు. ఇప్పుడు మాకు మధ్యాహ్నం అన్యాయం చేస్తుండ్రు. అన్యాయం చేసినందుకు మేము కూడా మొన్న ఆ ప్రభుత్వం మోసం చేసింది. ఇస్తామన్నాడు 55 నుంచి కోరుకుంటే మీ పిల్లలకి ఇస్తామని చెప్పిండు. ఆయన స్వయాన 2 సార్లు చెప్పిండు, 2 ఏళ్ళు చెప్పి మాట మార్చినందుకు మేము కూడా మొన్న ప్రభుత్వం మార్చే ఈయన మాకు సాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము రేవంత్ రెడ్డికి చేసినాము, సాయం చేసినాము. గెలిచిండు. ఇప్పుడు మేము అడుగుతున్నాము. 3 రోజుల పుట్టుపాటు పోయినా 5 రూపాయల తిండి సార్ మా పరిస్థితి. ఓకే ఏంటంటే తెల్ల బట్టలు వేసుకొని వచ్చినాం. పుట్టుపాటిన 5 రూపాయల తిండి నిన్న గాంధీ భవన్ కాడ తిన్నాం సార్. అది లోనికి కూడా వస్తలేదు మాకు. అసలు తిండి తిని మేము ఇంత కష్టపడుతున్నాం. కాబట్టి ఇది మా బాధలన్నీ గ్రహించి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసు రెడ్డి వీళ్ళల్లా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 1 సంవత్సరంలో నువ్వు రిటైర్మెంట్ అవుతావు. నీ కొడుకు ఉద్యోగం కావాలి. కొడుకు ఉద్యోగం కావాలి నాకు. అది పరిస్థితి. ఈయన ఇచ్చిన హామీనే అడుగుతున్నారు మీరు. ఆయన చెప్పినవే అడుగుతున్నాం. ఆయన చెప్పి మోసం చేసిండు. కుర్చేసుకొని దళితులకు ఎట్లా చేస్తాడు మాకు అట్లా చేసిండు. మోసం చేసినందుకు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆయన మోసం చేసిండు కాబట్టి మీరు న్యాయం చేయండి మాకు. మీరు ఎక్కడి నుంచి? సార్ మాది వనపర్తి డిస్ట్రిక్ట్ సార్. ఓకే. మీరు 3 రోజులు అయితే వచ్చి? నేను నిన్న మార్నింగ్ వచ్చాను. నేను ఏంటంటే ఒకటే, మా నాన్న 6 months అయితే రిటైర్డ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేసిర్రు.
మాకు చాలా ఇబ్బంది పరిస్థితి మేము లేదు సార్, మేము 6 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నా అదే ఉద్యోగం వీఆర్ఏనే మా నాన్న నాకు వస్తుందని చెప్పి గత ప్రభుత్వం చేసిన ద్రోహం నుండి మేము కాదనుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి సార్ని వేడుకున్నాం. రేవంత్ రెడ్డి సార్ చేస్తారనే కాన్ఫిడెంట్ అయితే మాకు ఉంది. ఎందుకోసం అంటున్నామంటే గత సమ్మె చేస్తున్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచన చేసి వాళ్ళు మీరు చెప్పిన అసెంబ్లీ సాక్షి చెప్పిందే కదా వాళ్ళు చేస్తున్నది, మీరు మాకోసం అదే వాళ్ళకు కంపల్సరీ చేయాలి, మీరేం కొత్తగా ఏం చేస్తలేరు కదా అన్నట్టు ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన మాకు కంపల్సరీ న్యాయం చేస్తారని మా నమ్మకం సార్. ఓకే, నమ్మకం అవుతుంది చేస్తాడని చెప్పి. నమ్మకం మీరు ఎక్కడి నుంచి? సార్ మాది సూర్యాపేట డిస్టిక్. మా నాన్నగారికి 60 సంవత్సరాలు పడ్డాయి. మా నాన్నగారు గ్రామంలో 50 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తుంటారు గ్రామంలో. అయితే మా నాన్నగారి పరిస్థితి ఇప్పుడు బాగలేదు. మా నాన్నగారు ఆరోగ్యపరంగా బాగలేదు. ఆరోగ్యంగా బాగలేకుంటే గతం నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి నేనే మా నాన్నగారి ప్లేస్లో నేను వీఆర్ఐగా చేస్తున్నాం. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ నిండు అసెంబ్లీలో వీఆర్ఏలు వాళ్ళు దళితులు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముదిరాజులు వాళ్ళు చాలా దళిత కుటుంబాలు వాళ్ళు కాబట్టి వీఆర్ఏలకు చాలా అన్యాయం అవుతుంది. వాళ్ళు తాతల తండ్రుల నుంచి వాళ్ళు గ్రామంలో గ్రామానికి సేవ చేసిరు కాబట్టి వాళ్ళ వారసులు కోరుకుంటే వాళ్ళ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం అని నిండు అసెంబ్లీలో ఆయన ప్రకటించిండు. అయితే మేము ఆయన ప్రకటించిన తర్వాత సమ్మెలకు దిగినాం. అయితే 55 సంవత్సరాల నుంచి పైబడిన వారసులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి మేము ఒక డిమాండ్ పెట్టినాం. అయితే ఈ గత ప్రభుత్వం ఏం చేసింది, 8185 జీవో తీసుకొచ్చింది. 8185 జీవో ప్రకారం 61 ఎబో ఉన్న వారికే ఆర్ఎస్లకు ఇవ్వాలని 8185 జీవో తీసుకొచ్చింది. 61 ఎబో ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు 61 లోపు ఉన్నోళ్ళు 61 లోపు నెల 2 నెలలు 3 నెలలు ఉన్నారు. అంటే వాళ్ళు 50 ఏళ్ళ నుంచి గ్రామంలో సేవ చేసారు వీఆర్ఏలు. అంటే నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం 1 నెల 2 నెలలు సర్వీస్ ఉంటుంది. 1 నెల 2 నెలలు సర్వీస్ చేసి మేము 1 నెల జీతం ఎత్తుకొని మేము ఇంటి దగ్గర కూకోవాలి. అప్పుడు మా కుటుంబం ఏమవుతుంది? 50 ఏళ్ళ నుంచి మేము సర్వీస్ చేసినాం. 1 నెలలో మేము రిటైర్మెంట్ అయినప్పుడు మా కుటుంబం రోడ్డులో పడిపోతుంది. మాకు దిక్కు ఏడా? ఇప్పుడు 61 ఏండ్ల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 61 లోపు ఉన్న వాళ్ళం 55 పైబడి ఉన్న వాళ్ళం మేము 3000 మంది ఉన్నాం. 25 నుంచి 3000 మంది ఉంటారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇప్పుడు ఇచ్చిన 8185 జీవో వారు గత 5 నెలలు ఇచ్చింది. ఈ జీవో 5 నెలలు అయింది. ఈ జీవో వచ్చి 5 నెలల్లో ఈ జీవో వచ్చింది. ఎవరికి జీతాలు రాలే, ఎవరికి కూడా జీతాలు ఇవ్వలే. ఈ 5 నెలలలో 200 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఆల్రెడీ రిపోర్ట్ కూడా సీసీఎల్లో ఉంది. 200 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు ఈ నెల జనవరి నెల పూర్తయితే ఇంకో 100 మంది రిటైర్మెంట్ అవుతారు. ఇట్లా రిటైర్మెంట్ అయితేనే ఉంటారు. 50 సంవత్సరాలు పైబడిన వారసులకు ఇక ఎలాంటి బెనిఫిట్ లేదు, సర్వీస్ లేదు. కాబట్టి మేము ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. నిండు అసెంబ్లీలో ప్రకటించింది మీ అందరికి ఇస్తాం వీఆర్ఏలకు అని చెప్పింది. జీవో రూపంలో 61 ఎబో ఉన్న వాళ్ళకి వారసులకు ఇస్తామన్నది. కాబట్టి మేము నష్టపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మేము రేవంత్ రెడ్డి సార్ని, ఇప్పుడు ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెవెన్యూ మంత్రి గారిని మేము కోరుకుంటున్నాం. దీని మీద ఎలాంటి కమిటీ వేసి ఇంతమంది వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళు గత 55 సంవత్సరాల నుంచి గ్రామంలో చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి దాని పూర్తి న్యాయం ఈ వీఆర్ఏలకు వారసత్వంగా ఎన్నో నుంచో చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి పూర్తి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసి నిండు అసెంబ్లీలోనే మా వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే. అయితే ఎలక్షన్ మూమెంటే ఈ జీవో వదిలింది. ఈ జీవో వదలంగానే మేము వీఆర్ఏలు ఎమ్మడే గ్రహించినాం. వీఆర్ఏలు అందరం గ్రహించి గత ప్రభుత్వం అన్యాయం చేసింది మననే, ఎక్కడ మన కుటుంబాలు మనకున్న బంధుత్వాలకు తెలియపరచాలి. మాకు అన్యాయం జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే మన వీఆర్ఏలకు న్యాయం జరుగుతుందని చెప్పి 100% వీఆర్ఏలం కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు ఎక్కడి నుంచే? నార్కల్ డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాలు ఉంటాను? 57 సంవత్సరాలు సార్. 57 ఉంటావు. ఇంకొక 3 ఏళ్ళు ఉందా? 4 ఏళ్ళు సార్. మా ప్రభుత్వం పాత ప్రభుత్వం అన్యాయం చేసింది. కొత్త ప్రభుత్వం మాకు 55 పైబడి వాళ్ళకి 60 లోపల ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని దాని కొరకు మేము మంత్రులు వాళ్ళందరినీ కలుసుకుంటూ తిరుగుతున్నాం సార్. ఇప్పటికి 3 రోజుల దాకా అయింది. ఇప్పటిదాకా ఇంతవరకు స్పందన ఏమి లేదని, స్పందన ఏమైనా ఇవ్వాలని మా ఏరియాలకు
నా గవర్నమెంట్ని కోరుకుంటున్నాను సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? తక్షణమే మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవాలి సార్. ఇది చాలా సీరియస్గా ఉంది. కుటుంబాలన్నీ రోడ్న పడిపోయేటట్టున్నాయి. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఐడీలు ఇష్యూ చేశారు కాబట్టి ఐడీలు తీసుకుంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందకి పోతాం. మాకు సర్వీస్ లేదు. ఐడీలు ఇష్యూ చేసింది మన గవర్నమెంట్. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఐడీలు ఇవ్వాలి, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి అని చెప్పి ఆదుకోవాలి. వాళ్ళకు వెంటనే 5 నెలల జీతాలు వాళ్ళకి ఇవ్వని చెప్పి ప్రభుత్వం వెంటనే ఉన్నత అధికారి కలెక్టర్ గారులకు జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. కావున మేము ఐడీలు తీసుకుంటే మేము రిటైర్మెంట్ అవుతాం. మా తల్లిదండ్రులు రిటైర్మెంట్ అవుతారు. ఆరోగ్యపరంగా బాగలేదు, పరిస్థితి బాగలేదు, మాకు ఆరోగ్యంగా లేవలేకపోతున్నారు వాళ్ళు. కావున ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు 55 సంవత్సరాలు పైబడిన వారసులకు ఐడీలు తీసుకోవద్దు, ఇవ్వద్దని ఒక సీసీఎల్ నుంచి ఒక సర్కిల్ జారీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ మీడియా ద్వారా ఇది తక్షణమే రెవెన్యూ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. సో ఆల్రెడీ కొంతమందికి ఐడీలు కూడా ఇస్తా ఉన్నారు. ఐడీలు ఇచ్చినారు. ఆల్రెడీ ఐడీలు ఇచ్చారు. ఇందులో కేటగిరీ లెక్క ఇచ్చారు. కొంతమంది వీఆర్ఏలకు అటెండర్ పోస్ట్ ఇచ్చారు, కొంతమందికి జూనియర్ అసిస్టెంట్ ఇచ్చారు, కొంతమందికి లస్కర్లు ఇచ్చారు, కొంతమందికి చైర్మన్ లాగా ఇచ్చారు. అంటే ఈ లస్కర్లు, చైర్మన్లు వీళ్ళు ముసలోళ్ళు 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు లస్కర్ పోస్ట్ ఇచ్చారు. కాలువలు ఏ విధంగా చేస్తాడు? మా డాడీకి 60 సంవత్సరాలు. మా డాడీ పోయి ఆ కాలువలు ఏం పని చేయాలి? ఎట్లా గేట్లు లేపుతాడు? ఆ ఏజ్ అంత ఏజ్ గల్ల ఆయన ఎట్లా ఇస్తాడు? ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? ఏ విధంగా ఇచ్చింది? వాళ్ళు నడవలేని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారని మేము వారసుల కొడుకులం. మా ఆరోగ్యపరంగా వాళ్ళు బాగాలేరని మేము ఉద్యోగాలు చేస్తున్నాం గ్రామాలలో. మేము గ్రామంలో వీఆర్ఏగా 50 ఏళ్ళు చేసుకుంటూ ఉన్న వాళ్ళని తీసుకుపోయి మున్సిపాలిటీలా ఇప్పుడు ఉన్న చైర్మన్ లాగా ట్యాంకులు ఎక్కమంటారు. ఆ ట్యాంకులు ఏ విధంగా ఎక్కుతారు సార్? 60 ఏళ్ళ ముసలైన ట్యాంక్ ఎక్కుతారా సార్? అలాంటి వాళ్ళకు ఐడీలు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఐడీలు ఇవ్వడం వల్ల 1 నెల 2 నెలలే ఉంది వాళ్ళకి సర్వీస్. ఆ సర్వీస్ కోల్పోతున్నాం. కాబట్టి మా కుటుంబాలన్నీ రోడ్ల పడుతున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3000 మందికి వీఆర్ఏలకు 55 సంవత్సరాలు పైబడిన వారసులకు వెంటనే దీని మీద ఒక కమిటీ, దాని మీద మంత్రులు కమిటీ చేసి తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ప్రజాభవన్ దగ్గర వీఆర్ఏ బాధితులు వాళ్ళు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలి, ఆదుకోవాలి. సో 55 నుంచి 61 సంవత్సరాల ఉన్నలో వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.